సందేశ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. మరొకసారి ఈ కూడికకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాము. ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకముగా ఈ కూడికను మనం ఆరంభిద్దాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, హృదయమార కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి ఈ వారంలో తండ్రి మీ ప్రజల మధ్యకు సువార్త తీసుకొని వెళ్ళటానికి సంఘం తరపున మీరు మాకిచ్చిన గొప్ప ధన్యత, ఆధిక్యత కొరకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ కూడిక ద్వారా అనేకులు రక్షణలోనికి నడిపించబడగలిగినట్లుగా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా స్వీకరించగలిగినట్లుగా మీ కృపను అనుగ్రహించమని, ఈ కూడిక ఆద్యాంతం మీ బిడలు వీక్షిస్తుంటుండగా ఆధ్యాత్మికమైన మేలు వారికి కలిగించమని, ఆద్యంతం మీరయుండి నడిపించమని లైవ్లో వీక్షిస్తున్న ప్రియ బిడలందరి కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఓ పాట పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 393వ పాట పాడుకుందాం. పాటల పుస్తకంలో నుండి 393వ పాట. సోదరుడా, పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా, పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను, యేసుని రాజ్యము సమయము వచ్చెను. రక్షణను పొందేదావు నీవు విశ్వసించిన, నీవు విశ్వసించిన. రక్షణను పొందేదావు నీవు విశ్వసించిన, నీవు విశ్వసించిన. సోదరుడా, పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా, పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను, కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను, తనదు రక్తము కార్చెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను, తనదు రక్తము కార్చెను. సోదరుడా, పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా, పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సమయము లేదు సోదరా, త్వరపడి రమ్ము వేగమే. సమయము లేదు సోదరా, త్వరపడి రమ్ము వేగమే. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము, రక్షణను పొందుము. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము, రక్షణను పొందుము. సోదరుడా, పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా, పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. పాప సాగరమునందు ఎంత కాలముందువు, పాప సాగరమునందు ఎంత కాలముందువు. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును, యేసు ప్రభు విడిపించును. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును, యేసు ప్రభు విడిపించును. సోదరుడా, పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా, పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. మన బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం.
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ బైబిల్ గ్రంథములో నుండి రాత్రి సువార్త నిమిత్తమై యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనాన్ని 60వ అధ్యాయము యెషయా గ్రంథము 15వ వచనాన్ని చదువుకుందాం. నీవు విసర్జింపబడుటయు ద్వేషింపబడుటయు బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. మరొక వచనాన్ని కూడా చదువుకుందాం. 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రభు చదవబడిన ఈ లేఖనాలను మన గమనములో ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే మీకు లోకంలో సింహాల గురించి వినే ఉంటారు. లయన్స్, సింహాలు. ఈ సింహానికి ఒక పేరుంది. ప్రపంచం అంతట్లో కూడా ఒక పేరుంది. ఏంటంటే అది మృగరాజు అని, అడవికి రాజని, అడవిని పరిపాలన చేసే మృగమని, సింహము నాకు పేరుంది. వాస్తవికంగా ఇది నిజంగానే అడవికి రాజా? సింహం అనేది నిజంగానే అడవికి అది రాజా? రాజ్య పరిపాలన అనేది అడవిలో ఉన్నదా? ఒకవేళ ఉంటే నిజంగా ఆ అడవి మొత్తానికి సింహము రాజుగా ఉంటుందా? అది నిజమేనా అంటే ఇది ఎంత మాత్రము కూడా వాస్తవికమైన సత్యం కాదు. అడవిలో అనేకమైన మృగాలు, అనేకమైన ప్రాణులు, జంతువులు నివసిస్తుంటాయి. అవన్నీ కూడా వేటికి ఎవరు రాజులు కాదు. అవి మామూలుగా తమ జీవనాన్ని కొనసాగిస్తుంటాయి. ఒకదాని ఆకలి తీర్చుకోవటానికి ఇంకొక దాన్ని చంపుకుంటూ అవి బ్రతికేవిగా ఉంటాయి. అయితే ఎవరు పెట్టారు దీనికి పేరు? ఈ సింహానికి ఈ అడవి మృగం, అడవి రాజు అని, మృగరాజు అని ఎవరు దీనికి పేరు తీసుకొని వచ్చినారు? ఎవరు దీనికి బిరుదు ఇచ్చినారు? ఎవరు దీన్ని ఆ స్థాయికి తీసుకొని వచ్చినారు? పిల్లలు, ఇది కనుక మనం గమనించినట్లయితే వాస్తవికంగా రాజులు, సైన్యాధ్యక్షులు, సైన్యాధిపతులు, కవులు, మరి పండితులు తమ యొక్క పాండిత్యంలో, కవులు తమ యొక్క కవిత్వాలలో, రాజులు తమ యొక్క గుర్తులలో ఈ సింహాన్ని వాడుకుంటూ దాని యొక్క మరి ధైర్యాన్ని బట్టి, దానికి ఉన్న గుణలక్షణాలను బట్టి అది అడవికి రాజు అని, మరలా అది మృగాలన్నిటికీ కూడా అధిపతి అని, ఈ విధముగా వీళ్ళు పెట్టుకుంటూ వచ్చిన పేర్లు. వాస్తవికంగా రాజులు కానీ, సైన్యాధ్యక్షులు, సైన్యాధిపతులు, కవులు, పండితులు ఎందుకని ఈ సింహానికి ఈ పేరు పెట్టినారు? మరి ఏ జంతువుకు ఈ పేరు ఇవ్వలేదు. ఏ జంతువుకు అడవి రాజు అని పేరు పెట్టలేదు. కానీ సింహానికి మాత్రమే ఎందుకని వీళ్ళు పేరు పెట్టినారంటే ఈ సింహానికి ఉన్న గుణలక్షణాలు, సింహానికి ఉన్న ప్రత్యేకతలు మరి బహుశా అడవిలో ఉన్న ఏ మృగానికి కూడా లేవు. ఇది ఒక ప్రత్యేకమైన జీవి,
ప్రత్యేకతలు కలిగిన జీవి, ప్రాణి. దీని ఆహార భోజన అలవాట్లలో, నిద్రా వ్యవస్థలో, సంచరించే విధానములో, మరి జీవన విధానంలో మృగములన్నిటిలో గల ప్రత్యేకమైనదిగా దీన్ని మనం చూడొచ్చు. దీని యొక్క నడవడిక వేరు, దీని యొక్క గుణలక్షణాలు వేరు, దీని ఆహార భోజన పదార్థాల విధానం వేరు. కాబట్టి ఇది ఏది పడితే అది తినదు, చచ్చిన వాటిని తినదు. ఆకలి వేసినప్పుడు మాత్రమే ఇంకొక మృగానికి హాని కలిగించి దాన్ని తీసుకుంటుంది. దానికి ఆకలి తీరిన తర్వాత, కడుపు నిండిన తర్వాత దాని పక్కన జింకలు ఇటువంటివి తిరుగుతున్నా వాటి జోలు వెళ్ళదు. ఒక ప్రత్యేకమైన జీవిది, టీవీ కలిగినది, ధైర్యం కలిగిన ప్రాణి. ఎలాంటి మృగం ఎదురైనా సరే భయపడదు, జంకదిది. ఇలాంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు సింహానికి ఉన్న కారణంగా దీనిని కవులు, రాజులు, పండితులు మృగరాజు అని, అడవికి రాజు అని దానిని ప్రత్యేకించినారు, దాన్ని ప్రత్యేకిస్తూ వచ్చినారు. ప్రియులారా, ఒక ప్రత్యేకతలు కలిగిన జీవిగా అది ఉండటం వలన, మరి అడవిలోనే జీవిస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకమైన గుణలక్షణాలు కలిగి ఉన్న కారణంగా దానికి ఒక ఉన్నత స్థితిని ఇచ్చిన వారుగా ఉంటున్నారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలోని గనక మనం వస్తే, బైబిల్లోని లేఖన భాగాలను గనక ధ్యానం చేస్తే, నీతిమంతులు లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు ఆది ఆరంభంలో మానవుణ్ణి చేసి, తన స్వరూప స్వారూప్యాలతో మానవుణ్ణి చేసి, ఆ మానవునికి తన జీవవాయువునిచ్చి జీవించు ప్రాణిగా చేసినాడు. జీవములన్నిటిలో, జీవ ప్రాణులన్నిటిలో ఒక ప్రత్యేక స్థానాన్ని దేవుడు మనిషికి ఇచ్చినాడు. అయితే ప్రియులారా, మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి, లోకాన్ని ప్రేమించి, లోక సంబంధమైన వాటిని ప్రేమించి, లోకములో ఉన్న వాటికి ఆకర్షితుడై, లోకాశలకు లోనై, తనకివ్వబడిన ఉన్నతమైన స్థానములో నుండి దిగజారిపోయి సామాన్యుడైపోయినాడు, మామూలు మనిషి అయిపోయినాడు. అందరిలో ఒకడు అయిపోయినాడు, అన్నిటిలో ఒకడైపోయినాడు. తనకున్న ప్రత్యేకతలు, ప్రాముఖ్యతలు అన్నీ కూడా కోల్పోతూ వచ్చినాడు. పాపము చేయటం ద్వారా, పాప క్రియలు చేయటం ద్వారా, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించడం ద్వారా తన బ్రతుకును, తన జీవితాన్ని తన చేతులారా తానే నాశనం చేసుకుంటూ వచ్చిన వానిగా ఉంటున్నాడు. అలాంటి మానవుణ్ణి ప్రభు ప్రేమించి, సర్వ సృష్టికర్త ప్రేమించి, సర్వలోక నాథుడు ప్రేమించి, సర్వ సృష్టికి సృష్టికర్త అయిన ఏకదేవుడు ప్రేమించి, ఏకైక దేవుడు ప్రేమించి, ఆ మానవుణ్ణి తిరిగి ఆ ఉన్నతమైన స్థాయికి తీసుకొని రావటానికి ఆయనే మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. తన ప్రజలను ఆ సర్వశక్తి కలిగిన దేవుడు తానే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. పిల్లరా, యేసుక్రీస్తు అనే నామములో కన్యక గర్భాన ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీద ఆయన జన్మించి, జీవించి, పరిశుద్ధమైన జీవితాన్ని మానవులకు ప్రదర్శించి, కనపరచి, తన పరిశుద్ధ జీవితాన్ని మానవుల పాప పరిహారార్థమై సిలువలో త్యాగం చేసి, మానవుల పాపములను తన మీద వేసుకొని, మానవులకు బదులుగా సిలువలో తన ప్రాణాన్ని అర్పించి, రక్తాన్ని చిందించి, ఆ శ్రేష్టమైన పరిశుద్ధ రక్తము ద్వారా దిగజారిపోయి, బలహీనులైపోయి, స్థాయిని కోల్పోయి, స్థానభ్రష్టులైపోయిన మానవులను తిరిగి ఉన్నతమైన స్థానానికి తీసుకొని రావటానికి ఆయన బలిగా వించబడినాడు. రక్తం ఇచ్చినాడు, ప్రాణం ఇచ్చినాడు, జీవం ఇచ్చినాడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చింది కులాలని, మతాలని స్థాపించడానికి కాదు, కేవలం
దిగజారిపోయిన నీ బ్రతుకును, భ్రష్టుపట్టిపోయిన నీ బ్రతుకును, విలువలేని నీ జీవితాన్ని విలువ సమకూర్చటానికి, విలువైన వ్యక్తిగా నిన్ను చేయటానికే ఆయన ఈ లోకానికి మానవునిగా అరుదించినాడు. ఇంత త్యాగము ఆయన నీ కొరకు చేసినాడు. ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకు సిలువలో నీ కొరకు ఆయన కార్చిన వానిగా ఉంటున్నాడు. ప్రియులారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. అది ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, మరి పశువాదుల యొక్కయు రక్తము కాదు. ఒక పరిశుద్ధుడు, జన్మ కర్మ పాపములు లేనివాడు తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా, తన రక్తాన్ని చిందించడం ద్వారా, ఆ శ్రేష్టమైన రక్తము ద్వారా మానవులకు పాప నివృత్తి కలుగుతుంది, పాప విమోచన కలుగుతుంది. అట్టి నివృత్తి విమోచన మానవులకు అనుగ్రహించడానికే ఈ లోకానికి ప్రభురక్షకుడు మానవునిగా అరుదెంచి తన ప్రాణాన్ని అర్పించినాడు. నా ప్రియమైన స్నేహితుడా, సోదరి, యేసు రక్తమే నిన్ను కడిగి శుద్ధీకరించగలదు, నిన్ను పరిశుద్ధతలోనికి తీసుకొని రాగలదు. మనం చదువుకున్న లేఖన భాగాల్లోనికి వద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. నీవు విసర్జించబడుటను బట్టి, ద్వేషించబడుటను బట్టి, విసర్జించబడినావు, ద్వేషించబడుటను బట్టి ద్వేషించబడినావు. విలువలేని వ్యక్తివిగా, గౌరవం లేని వ్యక్తివిగా, మరి ఏమాత్రము కూడా మరి ఎనలేని వ్యక్తివిగా నీవు చేయబడినావు. అలాంటి నీ కోసం ప్రభు అంటాడు, ఎవడునూ నీ మార్గంలోనికి రావటానికి కూడా ఇష్టపడలేని స్థితి నీది. ఎవరు నీతో సహవాసం చేయటానికి కానీ, నీతో మాట్లాడటానికి కానీ, నీతో సహవాసం కలిగి ఉండటానికి కానీ ఇష్టం లేని దౌర్భాగ్యపు జీవితం నీది. అలాంటి నీ జీవితాన్ని ప్రియులారా అంటాడు ప్రభు, నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నిన్ను చేస్తాను. ప్రియులారా, నిన్ను సంతోషింపజేయటమే కాదు, నిన్ను ఆనందింపజేయటమే కాదు, నిన్ను ఆశీర్వదించటమే కాదు, బహుతరములకు సంతోష కారణముగా నేను నిన్ను మార్చివేస్తాను. నీ కుటుంబానికి సంతోషకరంగా, నీ బంధువులకు, నీ రక్త సంబంధులకు నిన్ను సంతోషకరమైన వ్యక్తిగా నీ జీవితాన్ని నేను మార్చేస్తానంటాడు ప్రభు. ఆయన యుద్ధకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయడు. ప్రియులారా, ఇక్కడ కనుక గమనించినట్లయితే 22వ వచనంలో చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. ఎన్నిక లేని వాడివిగా నీవు ఉన్నావు, బలమైన జనముగా నేను నిన్ను చేస్తానంటాడు. ఎన్నిక లేని నీ స్థితిలో నుండి ఒక బలమైన ఉన్నతమైన స్థితికి నేను నిన్ను తీసుకొని వస్తాను అని అంటున్నాడు. ప్రియులారా, సింహం తనకున్న ప్రత్యేక గుణ లక్షణాలను బట్టి, తనకున్న ప్రత్యేకతలను బట్టి ప్రజలందరూ దాన్ని సింహాన్ని రాజును చేసినారు, అడవికి రాజును చేసినారు. అలాగే నీలో ఉన్న పాప భ్రష్టు మలినాన్ని కడిగివేసి, అపవిత్రతను కడిగివేసి, అసహ్యతను కడిగివేసి, నీచత్వాన్ని కడిగివేసి, అపవిత్రతను కడిగివేసి, పాప మలినములన్నీ కడిగివేసి ఒక శ్రేష్టమైన గుణలక్షణాలతో, ఉన్నతమైన గుణలక్షణాలతో, పవిత్రమైన పరిశుద్ధమైన గుణలక్షణాలతో, మరి ఎవరిలో లేని శ్రేష్ట లక్షణాలతో నిన్ను నింపి నిన్ను రాజుగా చేయాలని, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాలని, సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలని ఆ ప్రభురక్షకుడు తన సింహాసనాన్ని విడిచి నీ కొరకు ఈ లోకానికి మానవునిగా అరుదించినాడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, నేనుండు స్థలములో నిన్నును ఉంచుతాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. నేను కూర్చున్న సింహాసనం మీద నేను నిన్ను కూర్చుండనిత్తును అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. నీ బ్రతుకును మార్చగలిగిన వాడు, నీ జీవితానికి విలువలు తీసుకొని రాగలిగిన వాడు, గౌరవాన్ని తీసుకొని రాగలిగిన వాడు ఆ శ్రేష్ఠ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన నిన్ను తన 2 చేతులు చాపి ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారులారా,
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పి ఆ ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నవానికుంటున్నాడు. ఎవరు గౌరవించట్లేదా? విలువనివ్వట్లేదా? అసహ్యంగా చూస్తున్నారా? అవమానంగా చూస్తున్నారా? నిర్లక్ష్య పెడుతున్నారా? నీ బ్రతుకును అలక్ష్యంగా చూస్తున్నారా? వెలివేయబడిన విధముగా నిన్ను చూస్తున్నారా? నిన్ను చూసినప్పుడల్లా నువ్వు తలదించుకునే పరిస్థితికి వస్తున్నావా? అనేకుల్లో ధైర్యంగా తిరగలేని బ్రతుకు అనేది, అనేకులలో తలెత్తుకొని తిరగలేని జీవితం అయిపోయిందా నీది? భయపడవద్దు. నీ బ్రతుకును మార్చగలిగినవాడు, నీ స్థితిని మార్చగలిగినవాడు, మరి నిన్ను అవమానపరిచే ప్రతి ఒక్కరిలో లేని పరిశుద్ధమైన పవిత్రమైన గొప్ప లక్షణాలతో నిన్ను అలంకరించగలిగిన వాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన నిన్ను కోరుకున్నాడు ప్రియులారా, నిన్ను కోరుకున్నాడు. నీవు ఆయనకు కావాలి. అందరికీ నీవు వద్దు, కానీ ఆయనకు నీవు కావాలి. నీ బ్రతుకు కావాలి, నీ జీవితం కావాలి. నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలనేదే ఆయన యొక్క అభిలాష, ఆశయం. దాని కొరకే తన ప్రాణాన్ని అర్పించినాడు. ప్రియులారా, ఇక్కడ అంటాడు ప్రభు, బహుతరములకు సంతోష కారణముగా నేను నిన్ను చేస్తాను అంటాడు. బహుతరములకు సంతోష కారణం, ఎన్నికలేని నీ బ్రతుకును బలమైన విధముగా మార్చివేస్తాను అంటాడు. ఒక గౌరవాన్ని నీకు తీసుకొస్తాను. ఎలాగా? ఎవరిలో లేని శ్రేష్టమైన గుణలక్షణాలతో నిన్ను నింపి ఒక పరిశుద్ధునిగా, ఒక పవిత్రునిగా, ఒక పవిత్రురాలిగా, ఒక నీతిమంతురాలిగా నీ బ్రతుకును మార్చి ఒక గౌరవనీయమైన స్థానానికి నేను తీసుకుని వస్తానంటున్నాడు ప్రభు. కనుక ఈ రాత్రి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ జీవితాన్ని అప్పగించు. మలినమైపోయిన నీ జీవితం, పాడైపోయిన నీ జీవితం, అపవిత్రమైపోయిన నీ జీవితం, చించివేయబడిన నీ జీవితం, మొక్కలైపోయిన నీ జీవితాన్ని, పగిలిపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, బాగు చేయబడలేని నీ బ్రతుకును, సరి చేసుకోలేని నీ బ్రతుకును ఆ ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి గనక ఆ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. విరిగి నలిగిన హృదయంతో నీ ప్రతి పాపాన్ని, నీ అపవిత్రతను ప్రభు దగ్గర ఒప్పుకున్న ప్రతి పాపాన్ని, నువ్వు ఒప్పుకుంటున్న ప్రతి పాపాన్ని యథార్థంగా, ఇష్టంగా, విరిగి నలిగిపోతూ ఒప్పుకుంటున్న ప్రతి పాపాన్ని యేసు రక్షకుడు తాను సిలువలో చిందించిన రక్తములో కడిగివేస్తూ ఉన్నాడు, తీసివేస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఇంకది లేదు, దాన్ని తీసివేస్తూ ఖాళీ చేయబడిన, పరిశుద్ధపరచబడిన, పవిత్రపరచబడిన నీ హృదయంలోనికి తన పరిశుద్ధాత్మను ఆయన పంపిస్తారు. పరిశుద్ధ జీవితాన్ని నీకు ప్రసాదిస్తాడు. ఎనలేని దీవెనలతో, ఎంచలేని ఆశీర్వాదాలతో నిన్ను నింపి బహుతరములకు శోభాతిశయముగాను, సంతోషదాయకముగాను, అనేకులకు ఆశీర్వాదకరముగా నిన్ను మార్చాలనుకుంటున్నాడు ప్రభు. ఆశీర్వాదాలకే వారసురాలివిగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. కనుక ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని నీకు ఇవ్వాలని ఆ ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కనుక ఇప్పుడే నీ ఉన్న చోటినే, ఉన్న పాటునే నీ ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు రక్తములో కడగబడి రక్షణ అనుభవంలోనికి తీసుకొని రాబడు. చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన ఆనందంతో నింపబడుదుగాక. నీ హృదయము సమాధానముతో నింపబడుతుంది. ప్రశాంతత, నెమ్మది నీకు సంప్రాప్తం అవుతుంది. దీవెనకరమైన జీవితం జీవిస్తావు. ప్రియులారా, అప్పుడు అంటారు ఈ ప్రజలందరూ కూడా, నిన్ను ద్వేషించిన వారు, నిన్ను అసహించుకున్న వారు, నిన్ను దిగజార్చి మాట్లాడిన వారు, నీవు అడవికి సింహం అంటారు, అడవికి రాజు అంటారు. అలాంటి స్థితి నీకు కావాలా? అలాంటి బ్రతుకు నీకు కావాలా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటివారు కూడా గొప్ప రక్షణ అనుభవిస్తారు. అట్టి కృప ఆ సర్వశక్తి కలిగిన దేవుడే నీకు ప్రసాదించునుగాక. నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమల దేవా,
ఈ రాత్రి ఈ సువార్త విన్న మా ప్రియుల కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రేమల తండ్రి, ఎంతో దిగులుతో ఉన్నారు, చింతతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, అవమానంతో ఉన్నారు, తలెత్తుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా. అనేక రకాలైన అపవిత్రతలు ప్రభా, మోసపోయిన జీవితం, భ్రష్టు పట్టిపోయిన జీవితం, అవమానకరమైన జీవితం. ఎందుకు ఇలా చేసుకున్నానా నా బ్రతుకును అని కుమిలిపోతున్న జీవితం, విలువలేని జీవితం. ఈ రాత్రి వాళ్ళు తండ్రి యథార్థ హృదయంతో తమ పాపములను మీ సన్నిధిలో ఒప్పుకొనిచుంటుండగా, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని తండ్రి మీ శ్రేష్టమైన పరిశుద్ధ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. వారిని, వారు కోల్పోయినదంతా తిరిగి వాళ్ళకి ప్రసాదించండి అయ్యా. తిరిగి వారి తలెత్తండి ప్రభా, మీరు రాజుగా ప్రకటించండి. వారి జీవితాలను ఆశీర్వదించండి. మరణకరమైన చీకటి బ్రతుకులను మార్చి సంతోషదాయ వెలుగు జీవితాన్ని వారికి ప్రసాదించుమని మరొకసారి తండ్రి మీ కృపగల హస్తాలకు మా బిడ్డలందరినీ కూడా అప్పగించుకుంటూ, మీ శిలువ కార్యం వ్యర్థం కాకుండా ప్రభా, మీరు పడిన ప్రయాస వ్యర్థం కాకుండా అనేకులను దర్శించి రక్షించుమని, ఎవ్వరూ నశించకుండా నిత్య జీవానికి వారసులగునట్లుగా ప్రభా ప్రతి గ్రామములో మీ కార్యము జరిగించమని, ప్రతి కుటుంబంలో మీ కార్యం జరిగించమని, ప్రతి వ్యక్తిలో మీ కార్యం జరిగించమని మరొకసారి మీ ప్రజలను మీ స్వరూప స్వారూప్యాల్లో చేయబడిన మీ బిడ్డలను మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు నామములో వారిని రక్షించి పాప క్షమాపణ ప్రసాదించుమని మా రక్షకుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సన్నిధి, కాపుదల, భద్రతా, క్షేమం తీర్మానం చేసుకుంటున్న ప్రియ బిడ్డలందరికీ, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు అందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా ఇంకొక సువార్త కూడికలో ఈ విధముగా మరలా ప్రభు సన్నిధిలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.